నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఐటీ హార్డ్వేర్, టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయా? దేశంలోని అన్ని ప్రాంతాల్లో వీటి ధరలు పెరిగేందుకు అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఎర్ర సముద్రంలో సరుకు రవాణా చేసే షిప్లపై హౌతీల దాడులే కారణం. ఎర్ర సముద్రంలో తలెత్తిన ఘర్షణలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దీంతో షిప్పింగ్ కంటైనర్ల కొరత, చైనా నుంచి వచ్చే వస్తువులపై ముడిసరుకు రవాణా ఛార్జీల పెంపు కారణంగా భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుదారులపై రానున్న రోజుల్లో మరింత భారం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా గతేడాది నవంబర్ నుంచి నౌకలపై హౌతీలు దాడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్లకు చెందిన నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులకు తెగబడుతున్నారు. కొద్ది రోజులు దాడులకు విరామం ఇచ్చినట్లే ఇచ్చిన హౌతీలు ఇటీవల మరోసారి దాడికి పాల్పడ్డారు. భారత్ వస్తున్న ఆండ్రోమెడా స్టార్ అనే చమురు ట్యాంకర్ నౌకపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడికి తెగబడ్డారు. రష్యాలోని ప్రిమోర్స్క్ నుంచి గుజరాత్ లోని వడినార్కు నౌక వస్తుండగా హౌతీలు క్షిపణితో దాడి చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనీలకు మద్దతుగా వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నట్లు యెమెన్ హౌతీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం గత 2 నెలల్లో కొన్ని చోట్ల సరుకు రవాణా ఖర్చు దాదాపు 4 రెట్లు పెరిగింది. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు ముందు నౌకలు అమెరికా, యూరప్ కు చేరుకోవటానికి సూయాజ్ కెనాల్ మార్గంలో వెళ్లేవి. యెమెన్లో ఎక్కువ భాగం హౌతీల చెరలోనే ఉంది. యెమెన్లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతం మొత్తాన్ని హౌతీలే నియంత్రిస్తున్నారు. ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్ర సముద్రమే అత్యంత దగ్గర దారి. అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15% పైగా ఎర్ర సముద్రం మీదుగా మధ్యధరా సముద్రం, సూయజ్ కాలువ గుండానే సాగుతుంది. హౌతీలు ఈ మార్గంలో సరుకు రవాణా చేసే నౌకలపై దాడులకు పాల్పడుతూ ఉండటంతో ఆ సంక్షోభం నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం ద్వారా అంటే దాదాపు 8500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దాదాపు 330 పెద్ద నౌకలు ఇదే మార్గాన్ని అనుసరించాయి. వీటిలో సుమారు 12,000 కంటైనర్లు ఉన్నాయి. దీంతో మే నుంచి చైనా పోర్టుల్లో వాణిజ్య నౌకల కొరత ఏర్పడనుంది. అదీ కాక కంపెనీలు తమ తయారీ పద్ధతులను కూడా మార్చుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర సముద్ర సంక్షోభానికి ముందు కంటైనర్ల ధర $850 నుంచి $1,000 ఉంది. ప్రస్తుతం కంటైనర్ల ధరలు $2,400 నుంచి $2,900 చేరుకున్నాయి. సూయాజ్ కెనాల్ ద్వారా వాణిజ్యం ప్రారంభమైన తర్వాత మాత్రమే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో షిప్పింగ్ కంటైనర్ల కొరతతో చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సంక్షోభ ప్రభావం మొబైల్ ఫోన్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల విడిభాగాలు తేలికైనవి, సున్నితమైనవి కాబట్టి అవి విమానంలో రవాణా చేయబడతాయి.